అంతకంటే ముందు గురువుగారితో మాట్లాడదాం. గురువుగారు, ముఖ్యంగా వినాయకుడిని మన భారతదేశంలోనే, మన తెలుగు రాష్ట్రాల్లోనే కొలుస్తాం అనుకుంటే చాలా తప్పేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గణేష తత్వం అనేది ఉంది. ఎందుకంటే జస్ట్ లైక్ కొన్ని కంట్రీస్ ఉన్నాయండి, థాయిలాండ్ కానీ, మలేషియా కానీ, సింగపూర్, ఇండోనేషియా కానీ, ముఖ్యంగా వీటన్నింటిలోనూ కూడా వినాయక విగ్రహాలు, వినాయక ప్రతిమలు, అక్కడ కూడా పెద్ద పెద్ద పూజలు చేయడాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. నవేడేస్ సోషల్ మీడియా చాలా విస్తృతంగా వచ్చిన పరిస్థితుల్లో కూడా ఇవన్నీ చూస్తున్నాం. ఏమిటంటే గణేష్ తత్వం ప్రపంచవ్యాప్తంగా ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? గణేశుడు మనకు కల్పాంతరానికి అతీతం. మనకు శివుడు, పార్వతి, విష్ణువు స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేటప్పటికి కల్పాంతరాల్లో ఉన్నటువంటివి. కల్పాంతరానికి ముందు ఉన్నటువంటి వాడు గణేశుడు. మనకు మీరు గమనించినట్లయితే పార్వతీదేవి అంటే సతీ రూపంలో ఉన్నప్పుడు తన యొక్క తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతిని అడుగుతుంది, ఈ యొక్క సృష్టికి రహస్యం ఏమిటి అని అడుగుతుంది అన్నమాట. ఈ సృష్టి రహస్యం ఏమంటే అందరూ ఎవరిని పూజిస్తుంటారు అంటే దక్ష ప్రజాపతి చెప్తాడు. ఎవరిని అంటే మహాగణపతిని పూజిస్తుంటావు. ఆ మహాగణపతిని నువ్వు మనసారా వేడుకున్నట్లయితే నీ యొక్క కోరికలు తీరుస్తాడని చెప్తాడు. అప్పుడు 12 సంవత్సరాల పాటు అమ్మవారు సతీ రూపంలో స్వామివారి గురించి తపస్సు చేస్తుంది. స్వామివారు ప్రత్యక్షమైనప్పుడు స్వామివారు ఏం చెప్తారంటే, స్వామివారిని ఏమని అడుగుతుందంటే, అమ్మవారు నా యొక్క కడుపులో జన్మించమని అడుగుతుంది. మనం గమనించినట్లయితే స్వామివారికి ఇదొక్కటి రూపమే మనం చూస్తుంటే గణేశ రూపం అనేది ఒక రూపం. దీని ముందు వచ్చేటప్పటికి మయూరేశ్వరుడికి వచ్చేటప్పటికి షష్ట బాహువులు అంటే 6 చేతులు ఉన్నాయి స్వామివారికి. తర్వాత చతుర్బాహువుడు గణేశుడు. కానీ కలియుగంలో వచ్చేటప్పటికి స్వామివారు ధూమ్రకేతువు అంటే యుగానికి ఒక రూపంలో ఉన్నారు. ఒకానొక సమయంలో వచ్చేటప్పటికి మొదటి దశలో స్వామివారు ఎప్పుడైతే జన్మిస్తారో అమ్మవారికి గర్భం ద్వారా జన్మించినప్పుడు స్వామివారికి వచ్చేటప్పటికి గణేష వక్రతుండం ఉండదు, ఆ యొక్క శిరస్సు అనేది లేదు. అప్పుడు ఒకసారి ఎప్పుడైతే తన యొక్క శిరస్సు అంటే స్వామివారికి దివ్య మంగళమైనటువంటి తేజవంతమైనటువంటి తన తేజస్సు చూసి అమ్మవారు అడుగుతారన్నమాట, స్వామి అసలు మీరెవరు అని అడిగినప్పుడు అప్పుడు తన యొక్క తత్వబోధన చేస్తాడు. అమ్మ, నువ్వు నా గురించి 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి దీక్ష చేశావు, దానికి ఇచ్చినటువంటి వరంగానే నేను ఈ గర్భం ద్వారా ఈ జన్మలో జన్మించాను, తర్వాత జన్మలో నేను ద్వాపర యుగంలో నీకు రక్షకుడుగా ఉంటాను. అంటే గణేష్ రూపం వచ్చేటప్పటికి రక్షకుడుగా ఉంటాడు. రక్షక రూపం అనేది ఎలా అంటే ఎంత తండ్రి అయినా సరే కొడుకు ఎప్పుడు తల్లి వైపు ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే శివుడు అమ్మని చూడడానికి అంటే తన తల్లి అయినప్పటికీ తను చూడడానికి వచ్చినప్పుడు తల్లికి అంగరక్షకుడిగా బయట ఉన్నాడు. మనం గమనించినట్లయితే మహాశివుడినే ఎదిరించాడు. అంటే తల్లికి ఎటువంటి కొడుకు కావాలి అంటే గణేశుడు లాంటి కొడుకు కావాలి. అసలు ఎదిరించడం అనేది ఒక మంచి గుణం యాక్చువల్గా, అది ఒక గొప్ప శక్తి. మరియు అదే విధంగా వచ్చేటప్పటికి మయూరేశ్వరుడిగా స్వామివారు ఇచ్చినటువంటి వరాల్లో వచ్చేటప్పటికి అమ్మవారికి సతీ రూపంలో మొదటి రూపంలో గర్భం ద్వారా జన్మించడం మయూరేశ్వర రూపంలో, రెండో రూపంలో వచ్చేటప్పటికి అమ్మవారిని ప్రొటెక్టివ్ గా ఉండడం అంటే ఏంటి, అంగరక్షకుడుగా ఉంటానని చెప్పి రెండో వరం ఇస్తారన్నమాట. ఇది ధూమ్రకేతు అనేది మూడోది. మనం చూసినటువంటి శ్రీకృష్ణుడు వచ్చేటప్పటికి సాక్షాత్ స్వామివారిని పూజించారు. ఇప్పుడు మనం చూసినట్లయితే శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం అంటే శశివర్ణ రూపంలో ఉన్నటువంటి వాడు విష్ణువు, సాక్షాత్ విష్ణు రూపంలో ఉన్నటువంటి వాడు ఈ యొక్క గణేశుడు అంటే బ్రహ్మతత్వాన్ని కలిగినటువంటి వాడు. ఇప్పుడు మనకు గణేశుడి యొక్క తత్వం చూసినట్లయితే మనకు పెద్ద శరీరం అంటే శిరస్సు చాలా పెద్దది. అంటే మనం చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఆమగ్రంగా వినేటువంటి ఒక శక్తి, మరియు అదేవిధంగా ఆలోచించేటువంటి ఒక బుద్ధి, మరియు అదేవిధంగా చెప్పినటువంటి విషయాన్ని సెలెక్టివ్ టేకింగ్ అంటారు అన్నమాట. అంటే ఈ రోజుల్లో కావాల్సింది మాత్రమే తీసుకోవటం. అందుకని వక్రతుండం ఉంటుంది. స్వామివారి తొండం ఎప్పుడు స్ట్రైట్ గా ఉండదు, వక్రతుండమే ఉంటుంది అన్నమాట. వక్రతుండం అని చెప్పేసి అంటే కావాల్సిందే తీసుకుంటాడు, కానీ అన్ని మాటలు విన్నాను కదా, అన్ని మాటల మీద రియాక్ట్ అవ్వాలి అని చెప్పేటువంటి ఒక నాలెడ్జి, ఒక అత్యుత్సాహం అనేది స్వామివారిలో లేదు. ఇది బిజినెస్ లో నాలెడ్జ్ లో ఉండేటువంటి అనమాట. అదే విధంగా చతుర్బాహువులో ఒక బాహువులో వచ్చేటప్పటికి మనకు శంఖము, అదే విధంగా వచ్చేటప్పటికి మనకు మెయిన్ గా వచ్చేటప్పటికి గొడ్డలు ఉంటుంది, పాశం ఉంటుంది. పాశం అంటే మన చుట్టూ ఉండేటువంటి బంధాలతో బంధిస్తూ ఉంటుంది. అదే విధంగా గొడ్డలు వచ్చేటప్పటికి మనకు సమయాతీతంగా వచ్చేటప్పటికి ఆ యొక్క బంధాలన్నింటినీ కట్ చేస్తుంది అన్నమాట. అంటే మనిషి మరణించిన తర్వాత ఈ బంధాలన్నింటినీ విముక్తి అవ్వగలుగుతాడు.
అది తత్వం అన్నమాట, ఇది శరీర తత్వం. అదేవిధంగా భగవంతుడు చెప్పేటువంటి ఈ యొక్క కలియుగంలో, ఎందుకంటే కలియుగంలో వచ్చినప్పటికీ రుచి మీద ఎక్కువగా ధ్యాస ఉంటుంది, చూసే కళ్ళ మీద ధ్యాస ఉంటుంది, జ్ఞానేంద్రియాల మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. కలిపురుషుడు అంటేనే అది. కలిపురుషుడు భూమి మీదకి వచ్చిన తర్వాత మొదటగా ఒక చేత్తో ఏమో నాలికని, ఒక చేత్తో ఏమో అంగాన్ని పట్టుకున్నాడంట. అంటే ఏంటి? రుచి. చుట్టూ ఉండేటువంటి డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కానీ, తిండికి కానీ ఎప్పుడో చెప్పబడ్డాయి. వాటన్నిటికీ దూరంగా ఉండమని చెప్పి శాస్త్రం చెప్తుంది మనకు. చాలా చక్కగా రిలేట్ చేస్తూ చెప్పారు. నిజంగా సూపర్ సార్. అండ్